హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పండగ వెళ్ళిపోయింది కదా! ఒక 2 రోజులు బద్ధకం తీర్చుకుని మళ్ళీ మన వర్క్‌లోకి మనం వచ్చేయాలి కదా! అవునండి. ఒక 2 రోజులైతే నాకు బద్ధకంగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ నేను మామూలుగా ఇంకా నిన్న, ఈరోజైతే మామూలుగా పని చేసుకుంటున్నాననమాట. ఆ తర్వాత ఇంకా తప్పదు కదా! మళ్ళీ ముందేమో మాఘమాసం వచ్చేస్తుంది. పెళ్ళికూతుర్ల బట్టలు వర్క్ చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇంకా ఇవి ఇక్కడే పెట్టుకుని ఉంటే ఇంకా అర్జెంట్ బ్లౌజులు కాదు అనుకున్నప్పుడు వాటిని కూడా పక్కన పెట్టాం కదా! వాటిని కూడా అయితే బయటికి లాగేసేసేయాలి. అలాగే లాగేసేసి ఇస్తున్నానండి. ఫోన్ చేస్తున్నారనమాట. మొన్న పండగకి అర్జెంట్ అన్నావు కదా! ఇంకా బట్టలు అయినాయా అని చెప్పి అడుగుతా ఉన్నారు. అయినాయి రమ్మంటున్నాను ఒక్కొక్కళ్ళని. కొన్ని ఇటుకైతే ఉక్సులు కాజాలు వేయాల్సినవి ఉన్నాయి. వేయాల్సినవి ఉంటే ఇంక మూలన పెట్టాను కదా! అవి తీసి వేసానో లేదో అని చూసుకుని, వేయకపోతే ఉక్సులు కాజాలు వేయించి ఏమన్నా స్టోన్ వర్క్ ఏమన్నా చేయాల్సింది ఏమన్నా ఉంటే ఇంకా అదైతే చేస్తున్నానమాట. చేసి ఇస్తున్నాను. కొన్ని అయితే తీసుకెళ్తున్నారు కస్టమర్స్. ఇంకా కొన్ని అయితే ఇవాళ రేపు వస్తాం అంటున్నారు. వాళ్ళకి శ్రద్ధ లేకపోయినా కూడా నేనే ఒక్కొక్కసారి ఫోన్ చేసి బట్టలు తీసుకెళ్ళమని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తానంటున్నారు. అలాగే కొత్త కస్టమర్స్, కొత్త అంటే మాఘమాసం వస్తుంది కదా! మాఘమాసం వస్తుంటే ఎలాగైనా పెళ్ళికూతుళ్ళ బట్టలు, అలాగే పెళ్ళికూతుళ్ళే కాకుండా ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళ బట్టలు కూడా ఎంబ్రాయిడరీ చేయించుకోవాలనుకుంటారు కదా! ప్రతి దానికి మగ్గం కాస్ట్ అయితే పెట్టుకోలేరు కదా! ప్రతి దానికి మగ్గం వర్క్ చేయించుకోలేరు. మెయిన్ బ్లౌజ్ ఏదైనా మగ్గం వర్క్ చేయించుకుని ఇంకా మిగతాయి అయితే కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకుంటారు కదా! అలాగే నేనైతే మాత్రం మెయిన్ బ్లౌజులు అయితే ఇంతవరకు ఉషా 450 మిషన్ మీద మెయిన్ బ్లౌజులకి మంచి మంచి ఫినిషింగ్తో వర్క్ వేసి, అబ్బా ఎవరు వేశారో వర్కు, స్టిచ్చింగ్ ఎవరు చేశారో, ఎంత బాగుందో అని అంటా ఉంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ రోజులు మళ్ళీ వస్తాయో లేదో. ఓకే. ఉన్న రోజులనే మనకు అనుగుణంగా మార్చుకోవాలి కదా! ఇప్పుడు కూడా ఇంకా ఏవైతే మగ్గం ఫినిషింగ్ వస్తున్నాయో వాటినైతే కొన్ని పిక్చర్స్ అయితే చూసి పెట్టుకుంటున్నాను. కస్టమర్స్ ఏమంటున్నారంటే కుట్టిన బ్లౌజులు అయితే ఎక్కువ అడుగుతున్నారనమాట. అయితే నేను కుట్టి చూపించినవి ఫినిషింగ్ అంటే ఫొటోస్ తీసుకుని ఉంచుకుంటాం కదా! మంచి ఫినిషింగ్ ఉన్నాయి మాత్రం సెలెక్షన్ చేసుకుంటున్నారు. మనం ఏది చేసినా కూడా మంచి ఫినిషింగ్తో చేయడానికి చూస్తాము. కాకపోతే కలర్స్ సెట్ కానప్పుడైతే కొన్ని డిజైన్స్ అయితే డల్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగా కలర్ సెట్ కానప్పుడు ఏదైనా కాంట్రాస్ట్ కలర్, సపరేట్ కలర్ ఏదైనా తీసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను అలాంటివి ఒక 2, 3 అయితే వేసి కస్టమర్కి ఇచ్చాను. చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇంకొకటండి, కలర్ సెట్ అవ్వనప్పుడు మనం మిర్రర్ వర్క్ చేయడానికి చూడాలి. కలర్ సెట్ కానప్పుడు మిర్రర్ వర్క్ అయినా చేయొచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్ ఏదైనా అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా అలా తీసుకుని మనం బ్లౌజ్ని హైలైట్ చేయొచ్చండి. నేనైతే అలాగే చేస్తాను. ఓకే అండి. ఇంకా ఈరోజు వంట అయితే మాత్రం వద్దొద్దు అనుకుంటానే చికెన్ అయితే చేశానమాట. ఎందుకు వద్దు అంటున్నానంటే, అంతకుముందు సంక్రాంతి టైంలో వండానండి. వండేసరికి నాకు కొద్దిగా ఎగుటుగా అనిపించిందనమాట. నాన్ వెజ్ వద్దనిపించింది. కానీ మా పాప అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మా పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి పాపం. వద్దమ్మా అంటే, అమ్మ నాకు తినాలని ఉందంది. సరే తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇంకా చేసేసాను. ఇంకా వంట అయితే ఈరోజు చికెనేనండి. ఇంకా చారు కూడా కాయలేదులే, ఇంట్రెస్ట్ చూపించట్లేదులే. నిన్న పప్పుచారు కాసాను, నిన్న కదలలేదు, కొండ అలాగే ఉంది. ఇంకా ఈరోజైతే ఇంకా చారు కాద్దాం అనుకున్నాను కానీ ఇంకా వద్దులే పెరుగుందిలే అని చెప్పి ఆపేసాను అనమాట. ఇంకా వంట పని అయితే అయిపోయిందనమాట. ఇంకా నాకు కస్టమర్స్ వస్తున్నారు. అదే ఇంతకుముందు ఉన్న బ్లౌజులు ఉన్నాయి అన్నాను కదా, అవి అయితే తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అలాగే సింపుల్ వర్క్ చేస్తున్నాను. చేసి ఇంకా ఇదే 1.5 బ్లౌజులు ఉండి డబ్బులు రావాల్సినవి పెండింగ్ ఉంటాయి కదా, అలాంటివి అయితే కుట్టేసి ఇచ్చేస్తానమాట. ఇస్తే ఇంకా నాకు కూడా పని తేలిపోయినట్టుగా ఉంటుంది కదా, పని తేలినట్టు ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా అల్లమార నిండిపోయిందండి, ఎప్పటియో బట్టలు అక్కడే పెట్టుకుని.
ఒకటి అర బ్లౌజులు ఉన్నాయి మాత్రం కుట్టేసేసి వాటికి కలిపేసేసి బిల్లేసి ఓ పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళు ఒకరోజు వెనక ముందుగా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇదిగో ఇదండి ఈరోజు డిజైన్ వేశాను అనమాట. దీనికి చూడండి ఫ్యూజింగ్ పేపర్ పెట్టకుండానే వర్క్ అయితే వేశాను. ఇలాంటి ఆటికి ఫ్యూజింగ్ పేపర్ పెట్టకుండానే వేయాలండి. అయినంత వరకు సింపుల్ డిజైన్ సెలెక్షన్ చేసుకోమనాలి. ఇది అలాగే సింపుల్ డిజైనే. హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది. ఇది క్లాత్ లేజర్ క్లాత్ ఏదో అంటారు, నాకు అంత గుర్తులేదులే కానీ ఈ క్లాతు లోపల నీడ బయటికి కనిపిస్తుంది. ఈ లోపల ఉన్న థ్రెడ్స్ కూడా మొత్తం క్లియర్గా మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసేసి చూసారు ఎలా కనపడుతుందో నీడ, లోపల నీడ బయటికి. పేపర్ ఉన్నా కూడా ఆ పేపర్ కానీ అలాగే కనబడుతుంది. అది వలవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇది ఎలాగో సింపుల్ వర్కేలే అని చెప్పి నేను పేపర్ కూడా పెట్టుకోకుండా వర్క్ అయితే చేసేసాను. ఇదొక మంచి టిప్ అని చెప్పుకోవచ్చు. పేపర్ పెట్టుకోకుండా సింపుల్ డిజైన్కి ఇలా చేసేయచ్చు. సింపుల్ డిజైను అనుకుంటాం కానీ దీనికి ముడికుట్టు ఎక్కువ ఉందండి. అక్కడక్కడ ముడికుట్టు కుట్టుకుంటా వెళ్తుంది అనమాట. ఇంకా ఈ పేపర్ వలవడం కూడా కష్టమే ఇలా ఉన్న వాటికైతే. కొన్ని డిజైన్స్ ఉంటాయి, హెవీ డిజైన్ అయినా కూడా ఈజీనే పేపర్ వలవడం. దీనికి ఏంటంటే డిజైన్లో అక్కడక్కడ చిన్నగా డ్రాప్ లాగా ఉందన్నమాట. డిజైన్ అయితే సింపుల్ డిజైనే. బ్యాక్ పార్ట్ బూటీస్ కలుపుకుంటే ఒక 26,000 28,000 ఉన్నట్టుండయి. బూటీస్ లేకుండా ఉంటే బ్యాక్ పార్ట్ మాత్రం 20,000 లోపే ఉందన్నమాట. హ్యాండ్స్కి ఇదిగో ఇలా వచ్చింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.